హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ నిమ్మకాయ కారం అండి. నిమ్మకాయ కారం ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నిమ్మకాయలను తీసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్ని నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి. నిమ్మకాయలను కట్ చేసుకుని రసం తీసుకోవాలండి. అందులో పిక్కలు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. వడకట్టుకున్నది 1 కప్పు వరకు వచ్చిందండి. దాన్ని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఒక కప్పు నిమ్మరసానికి 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/4 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను మెంతిపిండి వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. అంతేలా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలండి. పోపు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. పోపు చల్లారిందండి. ఇప్పుడు నిమ్మకాయ కారంలో వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ నిమ్మకాయ కారంలో పచ్చిమిర్చికి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి. ఇవి మజ్జిగన్నంలో చాలా బాగుంటాయి తింటే. ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది. కారం కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.